సామాన్యుడి జోబికి చిల్లు పడుతోందా? వాహనదారులపై భారీ వాత పడనుందా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు మన వంటగది నుంచి రవాణా రంగం వరకు పెను మార్పులకు సంకేతాలిస్తున్నాయి. ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా మండిపోతున్నా ఇక్కడ మాత్రం ధరలు స్థిరంగా ఉండడం వెనుక రాజకీయ వ్యూహాలున్నాయా? 5 రాష్ట్రాల ఎన్నికల వేడి తగ్గగానే ఇంధన ధరల మంట మొదలవుతుందా? అసలు డీజిల్ ధరలు ఎంతో పెరగచ్చు? రవాణా రంగం ఎందుకు వణికిపోతుంది? ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తోంది. ఉద్రిక్తతలకు ముందు అంతర్జాతీయ మార్కెట్లు బ్యారెల్ ముడి చమురు ధర $70 లోపుండగా ఇప్పుడు అది ఏకంగా $95 సమీపానికి చేరుకుంది. మధ్యలో $100 మార్కును కూడా దాటేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మన దేశ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. దిగుమతి బిల్లు భారీగా పెరుగుతూ ఉండడంతో వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నా దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు పెరగకపోవడం వెనుక ఎన్నికల సమీకరణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాలతో సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 29న పోలింగ్ ముగిసిన వెంటనే చమురు సంస్థలు ధరలను సవరించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే గత 4 ఏళ్లలో రిటైల్ సంస్థలు ధరలను పెంచడం ఇదే మొదటిసారి అవుతుంది. దీనివల్ల అటు ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా సామాన్యులపైన కూడా భారం పెరుగుతుంది. ధరల పెంపు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రవాణా రంగం అప్పుడే సంక్షోభంలో పడింది. సరుకు రవాణాలో 70% బాధ్యత మోసే ట్రక్కులకు కొన్ని బ్యాంకుల్లో డీజిల్ సరఫరాపై అప్రకటిత ఆంక్షలు విధిస్తున్నారు. ఒక్కో ట్రక్కుకు ఇంత మాత్రమే డీజిల్ పోస్తామని షరతులు పెడుతూ ఉండడంతో డ్రైవర్లు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తోంది. సరఫరా కొరత కారణంగా ఇప్పటికీ 10% ట్రక్కులు నిలిచిపోయాయని, ధరలు పెరిగితే ఈ సంఖ్య 30%కి చేరొచ్చని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్ బంకులు ఇచ్చే నెలవారీ డిస్కౌంట్లు కూడా నిలిపివేయడం లారీ యజమానులకు శాపంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు ధరలను పెంచగా రిలయన్స్, BP బంకులు అమ్మకాలపై పరిమితులు విధిస్తున్నాయి. దీంతో వాహనాన్ని ప్రభుత్వ రంగ చమురు బంకుల వైపు మళ్లిస్తూ ఉండడంతో అక్కడ స్టాక్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టాండర్డ్ చార్టెడ్ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం బ్యారెల్ ధర $95 వద్దుంటే పెట్రోల్, డీజిల్ లీటర్కు 8 నుంచి 15 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ బ్యారెల్ 85 నుంచి $90 మధ్య ఉన్నా కూడా 3 నుంచి 7 రూపాయల పెంపు తప్పకపోవచ్చు. కేవలం వాహన ఇంధనమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెట్రో మంట సామాన్యుడిని ఊపిరాడనివ్వకుండా చేసేలా ఉంది. ఒకవైపు అంతర్జాతీయ యుద్ధ వాతావరణం, మరోవైపు దేశీయంగా ముగియనున్న ఎన్నికల గడువు. ఈ రెండింటి మధ్య నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి.